హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను పుట్నాల చట్నీ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. వేపుడు శనగపప్పు చట్నీ అంటాం కదా, అదే. ఇది చాలా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి అనేది చూపిస్తాను. వేపుడు శనగపప్పు అయినా కూడా కొంచెం పచ్చి వాసన వస్తుంది కదండి, సో అది రాకుండా ఉండడం కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు పచ్చిశనగపప్పు లేదా పుట్నాల పప్పు అని కూడా అంటారు తీసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీ నాకు అమ్మమ్మ నేర్పింది, సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కూడా చాలా టైప్స్లో చేస్తారు. ఇలా ఒకసారి ఒకవేళ ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వేగిపోయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను 1 కప్పు పుట్నాల పప్పుకి 2 మీడియం సైజు టమోటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు, అదేవిధంగా 5 నుంచి 6 పచ్చిమిర్చి, మీకు ఇంకా ఎక్కువ కారం కావాలని అనుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో చిటికెడు పసుపు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే టమోటాలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిపోతాయి. అండ్ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, చక్కగా ఇవి మ్యాష్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేపుడు శనగపప్పు ఉంది కదండి, ఇది పౌడర్ లాగా చేసేసుకుందాము. అంతా కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేపుడు శనగపప్పు అనేది అంటే బద్దలుగా ఉండిపోతుంది. అలా ఉండకుండా ఉండడం కోసం ఈ పౌడర్ అనేది ఫస్ట్ చేసేసుకుని సైడ్కి పెట్టేసుకుంటే, ఎప్పుడైనా ఒకవేళ మనకి కారం తక్కువ అనిపించింది అనుకోండి, సో పౌడర్ కూడా మనం తక్కువ వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా చల్లారిపోయిన తర్వాత ఇది కూడా మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. దీంట్లో మనం టమోటా వేసాం కాబట్టి చింతపండు వేయనవసరం లేదండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, ఇంకేమీ వేయనవసరం లేదు. సాల్ట్ వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ పుట్నాల పప్పు పౌడర్ అనేది దీంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పడితే మన చట్నీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ వాటర్ అనేది మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను, దాని తర్వాత చూసి మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత దీనికి తాలింపు కోసం ఇందాక మనం దేంట్లో అయితే టమాటో పేస్ట్ అనేది చేసుకున్నామో దాన్ని ఒకసారి కడిగేసి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. తాలింపు వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దానిని దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటే మన పుట్నాల పప్పు చట్నీ లేదా వేపుడు శనగపప్పు చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా చేయకపోతే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.